ఎంత ప్రేమించాడండి మనిషిని, ఎంత ప్రేమించాడండి. తన ప్రాణం పోయేంతగా ప్రేమించినాడండి. అది కూడా ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? మంచోడిని ప్రేమించాడా? మనమందరం కూడా మంచోడిని భలే ప్రేమిస్తాం. మంచోడంటే భలే ప్రేమిస్తాం. చెడ్డోడిని ప్రేమించొద్దాం, ఒక తప్పు చేసినోడిని ప్రేమించొద్దాం, ఒక పాపం చేసినోడిని ప్రేమించొద్దాం. ప్రేమించరండి. ఒక పాపం చేసిన వ్యక్తిని ప్రేమించరు. నేను ఎంతో మందిని చూస్తున్నాను కదా, పాపం చేసిన వాళ్ళని చూసి పౌరుషంతో రెచ్చిపోతూ ఉంటారు. పాపం చేసిన వాళ్ళని చూడగానే అబ్బా ఈయన్ని నరుకుదాం, చంపుదాం అంటారు. అప్పుడు నేను బాధపడతానండి, నా మనసు నొచ్చుకుంటుందండి. ఇదేంటిది? ఇంత దేవుని గురించి తెలుసుకొని, ఇంత దేవుని గురించి మాట్లాడుతూ మందిరానికి వస్తూ పాపం చేసిన వాడిని చూసి ఏమంటారు? వాడిని చూసి అసూయ పడుతూ ఉంటారు, వాడిని చూసి కోపగించుకుంటూ ఉంటారు. పళ్ళు ఆమె వ్యభిచారండి, ఆమె మంచిది కదండి, ఈడు మంచోడు కదండి, ఈడు వ్యభిచారండి, ఈడు తప్పుడోడండి, ఈడు అబద్ధాలోడండి, చెడ్డవాడండి. నీ యేసు ప్రేమించాడు అట్టోనే, నువ్వు ప్రేమించలేదేమి? ఆ యేసుని నమ్ముకున్నా నువ్వు ప్రేమించలేదే? ఆ యేసు పాపినే ప్రేమించాడు. ఆ యేసుని నమ్ముకున్నా నువ్వేవుని ప్రేమించాలా? ఆయన్ని ధరించుకున్నా నువ్వేవుని ప్రేమించాలా? ఆయన్ని నమ్ముకున్నా నువ్వేవుని ప్రేమించాలా? క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అయిపోయావు కదా, క్రీస్తును ధరించుకున్నావు కదా, బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించుకున్నా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు నాకు సమాధానం. అసలు క్రైస్తవుడు ఎవరిని ప్రేమించాలో తెలుసా? పాపులను ప్రేమించాలి. తెలుసా మీకు? దేవుడో చూపించి నాకు ఒక పాపిని ప్రేమించేవాడు.